హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ తెలుగు మ్యాథ్స్ లైబ్రరీ ఛానల్ మరియు నవచైతన్య కాంపిటీషన్స్ కలిపి మీకు అందిస్తున్నటువంటి మ్యాథ్స్ వీడియోస్ మీకోసం అండి. డిఎస్సికి మరియు టెట్కి సంబంధించిన మొత్తం అన్ని వీడియోస్ మీకు ఇందులో కవర్ చేయబడతాయి. ఓకే, 6వ తరగతి నుండి మొత్తం ప్రతి అధ్యాయంలో, ప్రతి అభ్యాసంలో, ప్రతి లెక్క మీకు ఇందులో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఈ వీడియోస్ అనేవి మీకు తెలుగు మ్యాథ్స్ లైబ్రరీ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. మీకు అలాగే నవచైతన్య కాంపిటీషన్స్లో కూడా మీరు చూడగలుగుతారండి. ఓకే, ఇంకా మనం టాపిక్కి వెళ్ళిపోతామండి. మనం ఆల్రెడీ ఎక్సైజ్ 1 డీల్ చేస్తున్నాము. సో ఎక్సైజ్ 2 ఇప్పుడు చూడబోతున్నాము. ఫ్రెండ్స్, అభ్యాసం 2లో మొదటి లెక్కండి. క్రింది సంఖ్యలను దగ్గర పదులకు సవరించి రాయండి. సరే చూడండి, సారి దగ్గర పదులకు సవరించి రాయండి అంటే ఒకసారి చూడండి, మనము ఒక్కోసారి ఏం చేస్తుంటామండి, మనము ఇలాంటి నెంబర్లు వచ్చి మనం ఏం చేస్తుంటాం. సపోజ్ మీరు ఏం చేస్తే ఒక వస్తువు కొన్నారు, 99 రూపాయలు వస్తువు కొంటారు. అప్పుడు ఆ వస్తువు మీరు ఎంత కొనాలో చెప్పాలని అడిగితే మీరు ఏం చెప్తారు? 100 అని చెప్పేస్తూ ఉంటాం. అవునా జస్ట్ మనం 99 దగ్గర ఉంది కాబట్టి అండి 100కి జస్ట్ మనం సింపుల్గా మనం ఏమంటాము, మొత్తం క్లియర్ చెప్పలేక మనం ఏమంటాం 100 అని వేస్తాం సింపుల్గా. ఇవన్నమాట ఇలాగా. సో మనం దాన్ని ఏం చేస్తాం, సవరించి రాస్తాం అనమాట. దగ్గర పదులకు, దగ్గర 100లకు సవరించి రాస్తూ ఉంటాం. సో ఇది ఎలాగనమాట, ఇలా మనం దగ్గరగా రాయడం. ఇప్పుడు చూడండి, వాడు ఏమన్నాడు, దగ్గర పదులకు అన్నాడు. దగ్గర పదులకు ఇక్కడ చూస్తే మీకు పదులు చూడండి సార్, మీకు ఇది 1లు, ఇది 10లు అండి. సో ఇక్కడ మీకు 89 ఉంది. 89 ఉంది కాబట్టి మీకు ఇక్కడ దేని దగ్గర ఉందండి, ఈ 89 అనేది మీకు 89కి దగ్గరలోని పదులు ఏంటండి, దీని పైన ఉన్న పదులేమో 80, దీని తర్వాత ఉన్న పదులేమో 90 అండి. అవునా? సో ఇప్పుడు చూడండి సార్, 89 దేనికి దగ్గరగా ఉంది మీకు, 80కా 90కా అండి? 90 పక్కనే ఉంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చెప్పచ్చు, దీనికి 90 అని చెప్పచ్చు. ఓకేనా? సపోజ్ చూడండి, మీకు 85, సపోజ్ 85, 86, 87, 88, 89 ఇలా ఉంటే కనుక మీరు దగ్గర పదులు అంటే ఏం చెప్పచ్చు అంటే మీరు సింపుల్గా మీరు 90 అని చెప్పచ్చు అండి. అర్థమవుతుందా? 5 నుండి మొదలుపెట్టి మీకు ఎక్కడ వచ్చింది సార్, మీరు సింపుల్గా 90 అని చెప్పచ్చు. అదే 84 ఇలా ఉంటే మీరేం చెప్పచ్చు అండి, 84, 83, 82 ఇలా ఉంటే మీరేం చెప్పచ్చు, ఇవన్నీ కూడా మీరు 80కి దగ్గర పదులు అని చెప్పచ్చు. మీరు 80కి దగ్గర చేసి చెప్పచ్చు మీరు పదుల్ని. అర్థమవుతుందండి? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 415 మనము దగ్గర పదులకు సవరించి రాస్తున్నాం. చూద్దామండి. ఇక్కడ ఫస్ట్ మీకు 415, అందులో మీకు 1లు ఎంత ఉందండి, 1లు మీకు 5, 10 అంటే 10ల స్థానంలో ఏముంది, 1 ఉంది. నెక్స్ట్ ఇది 100ల స్థానం 4 ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంది మీరు 415. అవునా? ఇక్కడ 10ల స్థానంలో ఏముంది, మీకు 1 ఉంది. దీని తర్వాత ఏముందండి, 15. అవునా? మీకు ఏం చెప్పాను, 1 పక్కన 5 ఉంది కదా. 5 ఉంటే కనుక ఏం చెప్పానండి, దీని తర్వాత దానికి వెళ్ళిపోండి. ఇలా పక్కన 5 ఉంటే మీరు ఏం చేస్తారు, తర్వాత దానికి వెళ్ళిపోవచ్చు. అంటే 15 తర్వాత ఏమొస్తుంది మీకు, దగ్గరలో ఉండి 20 వస్తుంది మీకు, అంటే 420. అర్థమవుతుంది మీకు? సపోజ్ 14 ఉంటే కనుక మీరు ఏం చేస్తారు, ముందుకు వెళ్ళిపోతారు, 10కి వెళ్ళిపోతారు. 14 ఉన్నా 13 ఉన్నా అప్పుడు ఏం చేస్తారు, మీరు 410 చెప్పేస్తారు. ఇక్కడ 15 కానీ తర్వాత 16, 17 ఏమున్నా సరే మీరు 20 తీసుకుంటామని మనం. నెక్స్ట్ చూద్దామా, 3951. ఇక్కడ 10ల స్థానంలో ఏముంది మీకు, 50. ఓకే, 5 ఉంది. అంటే చూడండి 51కి మీకు దగ్గరగా ఏముందండి, 51 మీకు దగ్గర ఏం చెప్పచ్చు పదులు అంటే మీరు 50 అంటారా, 60 అంటారా? 51 దగ్గరలో మీకు 50 అంటారా, 60 అంటారా? మనం ఏం చెప్పుకున్నామండి, 55 పక్కన 5 ఉంటే మాత్రం తర్వాత దానికి వెళ్తాం. 5 ముందు ఏమున్నా సరే, అంటే 54 ఉన్నా, 53 ఉన్నా, 52 ఉన్నా, 51 ఉన్నా సరే మనం 50ని తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఆన్సర్ మీకు ఏమవుతుందండి, మీకు ఆన్సర్ మనకి ఇప్పుడు ఏమవుతుందంటే 3950 మీకు ఆన్సర్ అవుతుంది అనమాట. సో యువర్ ఆన్సర్ ఈజ్ హియర్ 3950. ఇక్కడ 51 అనేది మీకు దగ్గరగా 50కి దగ్గరలో ఉంది కాబట్టి 3950 అవుతుంది. నెక్స్ట్ చూద్దామా, 4409. ఇందులో మీకు 10ల స్థానం చూడండి 0 ఉంది. సరే మొత్తం చూడండి, ఇప్పుడు సరే 9 కదా. 9 దగ్గరలో 10ల స్థానం మీకు ఏమవుతుందండి, 9 దగ్గరలో 10లు అంటే మీకు 10 వచ్చేది. సో 4410 అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ రెండో లెక్కండి. క్రింది సంఖ్యలను దగ్గర 100లకు సవరించి రాయండి. దగ్గర 100 ఈసారి ఇప్పుడు మంచిగా వస్తుందండి, 100 అండి ఈసారి. ఇక్కడ చూడండి మీకు ఏముందండి, 695. అవునా? ఇక్కడ 1ల స్థానంలో 5 ఉందండి, 10ల స్థానంలో 9 ఉంది, 100ల స్థానంలో 6 ఉంది. మనం సవరించి రాయాల్సింది 100ల స్థానంలో సవరించి రాయాలండి. ఇక్కడ చూడండి సారి 600 కదా. సో ఇప్పుడు మీకు 600 పక్కన 50 ఉంటే కనుక
50 ఉంటే కనుక మీరు అప్పుడు ఏం చేస్తారండి, దీన్ని సవరించి దగ్గరికి 700 రాసేస్తారండి. దగ్గర మీకు సవరించేసి మీరు 700 రాసేస్తారు. అంటే 650 ఒకటి ఉన్న 650, 652, 653 అలా ఏమున్నా సరే మీరు 700 రాస్తారు. అలా కాకుండా మీకు 50కి ముందు అంటే సపోజ్ మీకు 649 ఉన్నా 648 ఉన్నా ఇవన్నీ మీరు ఏం చేస్తారండి, ఇవన్నీ మీరు సవరించి దగ్గర అంటే మీకు 600 రాస్తారండి. అర్థమవుతుంది మీకు. 600కి 700కి మీకు మధ్యలో ఉండేది ఏంటంటే ఇక్కడ 650 కదా. ఇప్పుడు దీని 650ని సవరించమన్నప్పుడు మీరు నెక్స్ట్ దానికే వెళ్ళిపోతామండి, తర్వాత దానికి వెళ్ళిపోతామన్నమాట. దీని ముందు సపోజ్ 649 వస్తే సవరించాల్సి వస్తే ముందు దానికి వెళ్తారు. అర్థమవుతుందా? ఇక్కడ నుంచి 650 నుంచి ఏమున్నా సరే సవరించినప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాము, 700కి వెళ్ళిపోతాం అనమాట. సో ఇప్పుడు మీ దీనికి ఆన్సర్ ఏమవుతుంది, మీకు 700 అవుతుంది. ఇక్కడ 95 కదా, 95 కదా మనకి. సో ఇక్కడ 695 అంటే 650 తర్వాతే ఉంది కాబట్టి అండి ఇది మనం 700 తీసుకొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 36,152. 36,152 ఇక్కడ మీరు సవరించాల్సింది వందలండి. వందల స్థానంలో ఏ ఉంది అనేది సరిగ్గా చూడండి మీరు, మిగిలిన దాన్ని పట్టి చూసే పనిలే అసలు. 36,152 ఇక్కడ మీకు సవరించాల్సిన వందలకి, అంటే దీన్ని మొత్తం తీసుకోండి 152. ఇప్పుడు చెప్పండి 152 మీకు వందల దగ్గరలో 152 అనేది మీకు దీని దగ్గర వందలు మీకు ఏంటండి 200 అవుతుందా, 200 అవుతుందా, లేదా మీకు 100 అవుతుందా? 100కి 200కి మధ్యలో ఉంది కాబట్టి చెప్పండి ఏం తీసుకోవచ్చు. మనం ఏం చెప్పుకున్నామండి, ఎప్పుడైతే మీకు ఇక్కడ 50 కానీ అంతకన్నా ఎక్కువ వస్తుందో తర్వాత దానికి వెళ్ళిపోతాం మనం, అవునా? సో మనం ఏం చెప్పచ్చు, మనం ఇక్కడ 3600 152 నియరెస్ట్ అంటే 200 తీసుకొచ్చండి, 36,200. అర్థమైందమ్మా? నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ సారి మనం వందల స్థానం తీసుకుంటే 6 ఉంది, అంటే దీన్ని మొత్తం తీసుకోండి 648. 648 అనేది మీకు ఎక్కడ ఉందండి, 648 అనేది 600కి 700కి మధ్యలో ఉంది, అవునా? ఇప్పుడు చెప్పండి సార్ మీకు మధ్యలో ఉంది సరే. ఇప్పుడు మన ఇక్కడ 650 ఇక్కడ వస్తుంది. మనం ఏం చెప్పుకున్నామండి, 650 50కి ముందు నుండి కూడా ముందు నెంబర్ తీసుకోవాలి. 650 నుండి తర్వాత ఏమొచ్చినా సరే నెక్స్ట్ నెంబర్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు 48 ముందే ఉంది కాబట్టి ఏం తీసుకుంటామంటే మనము 600 తీసుకుంటాం అనమాట. సో మీ ఆన్సర్ ఇప్పుడు ఏమవుతుంది, 13,600. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ వందల స్థానం సవరిస్తే 6 ఉంది, 618. 618 చూడండి సేమ్ ఇదే కదా, ఇక్కడ ఉంటుంది మీకు 618 అనేది. సో మనకి ఏమవుతుందండి, 650 నుండి తర్వాతకి వెళ్తాం కదా, 650 ముందు ఏమున్నా సరే 600 తీసుకుంటాం మనం, అవునా? సో మీ ఆన్సర్ దీనికి ఏమవుతుంది, 93,600. ఇది వందల స్థానంలో సవరిస్తారన్నమాట మనకి. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 3 లెక్కండి. కింది సంఖ్యను దగ్గర వేల స్థానం అన్నాడు, దగ్గర వేల స్థానం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ముందుగా. 1000కి 2000కి మధ్యలో ఉండి మీకు నెంబర్ ఏంటండి 1500, అవునా? ఈ 1500 నెక్స్ట్ 1501, 1502 దీని ఇంకేం వచ్చినా సరే నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం మనము. 1500 నుండి ఏం వచ్చినా నెక్స్ట్ దానికి వెళ్ళిపోతామండి. 1500 ముందు ఏమున్నా అంటే మనకి 1499 ఉన్నా సరే, 1499 ఉన్నా సరే మీరు తీసుకొస్తే ముందు నెంబర్ అండి. 1500 నుంచి ఏమున్నా సరే మీరు తీసుకొస్తుంది నెక్స్ట్ నెంబర్ అండి. ఆ విధంగా మీరు చూస్తే ఇక్కడ మీకు చూడండి సరే 3000 మనం సవరించాల్సింది దగ్గర వేలకు అన్నాడు. ఇక్కడ వేలే ఉందండి, 3000 ఉంది, అవునా? 3415. 3415 అనేది మీకు 3000కి 4000కి మధ్యలో ఉన్న నెంబరు. దీని ఎగ్జాక్ట్ మధ్యలో నెంబర్ ఏంటి మనకి 3500. 3500 నుండి 3500 నుండి ఏమున్నా సరే మనం 4000 తీసుకుంటాం. 3500 నుండి ఏమున్నా సరే మనం ఏం తీసుకుంటాం, 4000 తీసుకుంటాం. 3500 ముందు ఏమున్నా సరే మనం ఏం తీసుకోవాలి, 3000 తీసుకోవాలి. సో మనం ఇప్పుడు ఏమవుతుందండి ఆన్సర్ మనకి 3000 అవుతుందండి ఆన్సర్. ఓకేనా? దీన్ని మనం 0 చేస్తామన్నమాట. అర్థమైందా? హియర్ నెక్స్ట్ క్వశ్చన్ 70,124. 70,124 70,000 చూడండి సార్ మనకి ఇక్కడ ఉంది వేల స్థానం. ఇక్కడ మీకు వేల స్థానం ఏంటి 0 కదా, 0 అంటే దీన్ని మొత్తం తీసుకోండి 0124. 0124 అనేది మనం చూస్తుంది వేల స్థానం అండి. సో ఇప్పుడు చెప్పండి దీన్ని మీకు 0కి దగ్గరలో ఉందా, 1000కి దగ్గరలో ఉందా? మనకి 0కి దగ్గరలో ఉందా, 1000కి దగ్గరలో ఉందండి. ఇది మనకి ఎక్కడుంది, మనకి 0కి 1000కి మిడిల్ ఏమొస్తుంది, మనకి 500 వస్తుంది. 500 నుండి ఏమున్నా సరే మనం దీనికి వెళ్తాము. 500 ముందు ఏమున్నా సరే 0కి వెళ్ళిపోతాం. అంటే మీకు దీని మొత్తాన్ని మీరు 0కి తీసుకోవచ్చు అనమాట. అంటే ఇది మొత్తం మీకు 0 అయిపోతుందండి. ఈ మొత్తం మీకు 0 అయిపోతుంది. 0124 అనేది
దాని వేల స్థానం చూసుకుంటే కనుక మీకు 0 దగ్గరలో ఉన్నమాట. సో 70,000 ఆన్సర్ అవుతుంది మీకు. నెక్స్ట్ వన్ అమ్మా, 8,765 8,765 8,765. ఇప్పుడు చెప్పండి, 8,000కి మధ్యలో ఉంది, 8,000కి 9,000కి మధ్యలో ఉంది, అవునా? దేని దగ్గరలో ఉందండి క్లియర్గా? దేనికి దగ్గరలో ఉంది? 8,765కి దేని దగ్గరలో? క్లియర్గా 9,000 దగ్గరలో ఉంది. అంటే ఎగ్జాక్ట్ దీని హాఫ్ నెంబర్ ఏంటండి? 8,000కి 9,000కి ఎగ్జాక్ట్ మధ్య నెంబర్ ఏంటి? 8,500. దీన్ని దాటేస్తుంది ఒక నెంబర్, ఇది దీన్ని దాటే ఉంది కాబట్టి మనం ఏం తీసుకుంటాము? 9,000 తీసుకుంటాము. 9,000 అయిపోతుంది మనకి. ఇది చూడు, 4,001 మనము వేలకి సవరిస్తున్నాం. వేలకి సవరిస్తున్నప్పుడు ఇక్కడ 4,000. ఓకే, దీన్ని మొత్తం చూసుకుంటే కనుక మీకు 4,001 కదా, 4,001. ఇది మీకు వేల స్థానం అంటే మీకు ఏముందండి? 4,000కి 5,000కి మధ్యలో ఉంది, అవునా? ఇప్పుడు దేని దగ్గర ఉంది మీకు? మరీ క్లియర్గా పక్కనే కనిపిస్తుంది కదా. సో మీరు సవరిస్తే ఏమవుతుందమ్మా ఆన్సర్? 4,000 అవుతుందమ్మా ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్, క్రింది సంఖ్యలను సంక్షిప్త రూపంలో రాయండి. సంక్షిప్త రూపంలో అంటే మొత్తం చేసి వాడు ఎలా ఇచ్చాడు? ఓకే, విభజించాడు, మనం వాటిని మొత్తం కలిపి రాయాలమ్మా. ఇక్కడ మనకి చూడండి సారి, వేల స్థానం, వందల స్థానం, పదుల స్థానం, ఒకట్ల స్థానం మొత్తం యాడ్ చేయడు కదండి. 3,000, 400, 7 మొత్తం యాడ్ చేసుకున్నట్లయితే కనుక 7, 0, 4, 3 మొత్తం యాడ్ చేసుకుంటే మనకి ఏమొస్తుందండి? 3,407 వస్తుంది. నెక్స్ట్ ప్రశ్న, క్రింది సంఖ్యలను సంక్షిప్త రూపంలో రాయండి. మొత్తం మళ్ళీ మనం కూడుకున్నట్లయితే కనుక వీటిని మొత్తం యాడ్ చేసేస్తే 10,000, 2,000, 300, నెక్స్ట్ 50, నెక్స్ట్ అమ్మా 1. ఎన్ని యాడ్ చేసుకుంటే జాగ్రత్తగా? ఫస్ట్ ముందు ఒకట్ల స్థానం యాడ్ చేసుకుంటే 1, పదుల స్థానం మొత్తం చూసుకుంటే 5 ఉంది, మొత్తం వందల స్థానం చూసుకుంటే 3 ఉందా? 3 కదా, 3. నెక్స్ట్ వేల స్థానంలో మొత్తం 2 + 2 అంటే 0 + 2 అంటే 2, నెక్స్ట్ 1. సో 12,351 అవుతుంది. సంక్షిప్త రూపంలో రాయమన్నాడు, చెప్పండి. మళ్ళీ యాడ్ చేసుకుంటే ఏమొస్తుంది మనకి? 30,000. ఓకే, 500. ఓకే, 25. సో మనకి ఏమవుతుందమ్మా? 5, 2, 5, 30. సో 30,525 అవుతుంది మీ ఆన్సర్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మీరు యాడ్ చేసి చెప్పగలరా? 90,000, 9,000. చూడండి, 90,000 ఉంది, ఇక్కడ 9,000 ఉంది, నెక్స్ట్ 900 ఉంది, 99. 1, 10, 100, 1000, 10,000 క్లియర్గా మొత్తం అని కూడా వాడు ఒకటి సెపరేట్గా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ప్రశ్న, క్రింది సంఖ్యలను విస్తరణ రూపంలో రాయండి. ఇందాక వాడు ఇచ్చిందని మనల్ని ఇప్పుడు విస్తరించి రాయమంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మీకు ఒకట్ల స్థానంలో ఏముంది? మీకు ఒకట్ల స్థానంలో 8 ఉందండి. ఒకట్ల స్థానంలో 8 ఉంది, 1 × 8 వేసుకోండి. పదుల స్థానంలో 4 ఉంది, అంటే 10 × 4 వేసుకోండి. నెక్స్ట్ అండి, వందల స్థానంలో ఏముంది? మీకు 3 ఉంది, అంటే 100 × 3. నెక్స్ట్ అండి ఏముంది? తర్వాత ఏముంది మీకు? వేల స్థానంలో ఏముంది? మీకు 4 ఉంది, అంటే 1000 × 4 అంటే సరిగ్గా చూడండి, 4,000. ఓకే, 300 + 40 + 8. ఇది మీకు విస్తరణ రూపం చూసుకుంటే మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. ఓకే, అక్కడ ఏ స్థానాలు ఉన్నాయి తీసుకొని ఆ స్థానంతో అక్కడున్న విలువని, అక్కడున్న అంకెని మీరు మల్టిప్లై చేస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ కూడా మీకు విస్తరణ రూపం అడిగాడు. సరే చూద్దాం, మళ్ళీ ఒకసారి జాగ్రత్త చూడండి. ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్పుకుని ఒకసారి జాగ్రత్త చూడండి. ఇక్కడ ఒకట్ల స్థానం, పదుల స్థానం, వందల స్థానం, వేల స్థానం, 10,000 స్థానం. 10,000 స్థానం నుంచి మొదలు పెడతాం క్లియర్గా. 10,000 స్థానంలో 3 ఉందమ్మా. నెక్స్ట్ వేల స్థానంలో ఏముంది? వేల స్థానంలో ఏముంది? 0 ఉంది. నెక్స్ట్ అమ్మా ఇక్కడ వందల స్థానంలో ఏముంది? 2 ఉందా? పదుల స్థానంలో ఏముంది? 1 ఉందా? నెక్స్ట్ ఒకట్ల స్థానంలో ఏముంది? 4 ఉంది. అంటే ఇది 30,000. ఓకేనా? ఇది 0 అంటే జస్ట్ మీకు 0 అయిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ అమ్మా 0తో మీకు పల్లె తీసుకొచ్చుకోవాలంటే మీరు తీసేసి దీని ఇక్కడ నుంచి మీరు. నెక్స్ట్ ఇది 200, 10 + 4. ఈ 0ని తీసి రాసి సరిపోతుందమ్మా. 0ని తీసేసి రాయచ్చు. 0ని దేనికి యాడ్ చేస్తాం? మళ్ళీ మీకు అదే నెంబర్ వస్తుంది కదా. సో జస్ట్ ఇంకా 0ని తీసేయండి, అవసరం అక్కడ మీకు. నెక్స్ట్ క్వశ్చన్, 22,222. దీని యొక్క విస్తరణ రూపం అడిగాడు. చూడండి సార్, ఇక్కడ ఒకట్ల స్థానం, పదుల స్థానం, వందల స్థానం, 1000, 10,000. అవునా? ఫస్ట్ జాగ్రత్తగా ముందు 10,000 స్థానంలో ఏముందండి? 2 ఉంది. వేల స్థానంలో ఏముందండి? 2 ఉంది. వందల స్థానంలో ఏముందండి? 2 ఉంది.
పదుల స్థానంలో ఏముందండి, 2 ఉంది. ఒకట్ల స్థానంలో కూడా 2 ఉంది. సో చూసుకున్నట్లయితే మీరు జాగ్రత్తగా 20,000, 2,000, 200, 20 ప్లస్ 2 అవునా, ఇది విస్తరణ రూపం అవుతుందమ్మా. నెక్స్ట్ 5వ క్వశ్చన్ మళ్ళీ సేమ్ విస్తరణ రూపం అడుగుతున్నాడమ్మా. చూడండి చెప్పేస్తాను మామూలుగా నేను. ఇక్కడ 7 ఉంది వేల స్థానంలో, 10,000 స్థానంలో. సో 70,000 అవుతుందమ్మా. ఇక్కడ వేల స్థానంలో 5 ఉంది. సో 5,000 అవుతుంది. 0 మనం రాయాల్సిన అవసరం లేదు. 2 చూడండి, 10ల స్థానంలో 2 ఉంది, 20. ఒకట్ల స్థానంలో 5 ఉంది. మనం చూసి రాయొచ్చు అనమాట. మనం పైన క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా, మనం చూసి కూడా రాయగలగాలి. చూడండి సార్ ఇక్కడ 7 అనేది మీకు 10,000 స్థానంలో ఉంది. సో 70,000. వేల స్థానంలో 5 ఉంది అంటే 5,000. 10ల స్థానంలో 2 ఉంది అంటే 20. ఒకట్ల స్థానంలో 5 ఉంది. సో 5. అర్థమైందా? సో మనకి ఈ ఎక్సైజ్ అభ్యాసం 1.2 రెండవ అభ్యాసం కూడా మన దీంతో మనకి ఫినిష్ అయిందండి. ఓకే, నెక్స్ట్ అభ్యాసంలో మళ్ళీ మీట్ అవుదాం. ఓకే ఫ్రెండ్స్.